హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ అమ్మవారి సాక్షిగా భూమి మెడలో తాళి కడతాడు. భూమి వైపు చూస్తూ, భూమి, ఇంక మనల్ని ఎవ్వరూ విడతీయలేరు. నువ్వు నా భార్యవి అయిపోయావు. ఇది ఆ అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను అని గగన్ అలా ఇంకా బాగా మత్తుగా ఉండేసరికి అక్కడే అమ్మవారి చెట్టు కిందే నిద్రపోతాడు. భూమి తన మెడలో ఉన్న తాళిని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. బావా, ఇదే నేను కోరుకుంది. అమ్మ కూడా దీనికోసమే ఎదురు చూస్తుందని నాకు అనిపిస్తుంది అని తను కూడా ఇంకా బాగా మత్తుగా ఉండేసరికి భూమి గగన్ ఇద్దరూ ఆ అమ్మవారి దగ్గరే చెట్టు కిందే నిద్రపోతారు. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ శారదతో వరలక్ష్మి వ్రతాన్ని కంప్లీట్ చేసుకొని ఇంటికి రీచ్ అవుతారు. మీరా కోపంగా కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది. అంటే అది మీరా, నా ఫ్రెండ్కి అర్జెంటుగా ఒక హెల్ప్ అవసరమైంది, అందుకే వెళ్ళొచ్చాను మీరా అని అంటారు. అవునా, అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నారా మీరు? మీ మొహానికి ఉన్న కుంకుమ చూస్తుంటేనే తెలుస్తుంది మీరు ఆ శారదతో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు కదా అని అంటుంది మీరా. మీరా అది కాదు అని అనేసరికి, కేపీ, నా చెల్లెలు అడుగుతుంటే తడబడతావేంటి? అంటే నీకు నా చెల్లెలి కంటే ఆ శారదతో వరలక్ష్మి వ్రతం చేసుకోవడమే ఎక్కువైపోయిందా అని అంటారు శరత్చంద్ర. ఎన్నిసార్లు మీ ఇద్దరిని విడతీయాలనుకున్నా విడతీయలేకపోతున్నాను, కానీ ఇది మాత్రం నీకు ఆఖరిసారి. ఒక్క తప్పు నీ నుండి కానీ ఆ శారద కుటుంబం నుండి కానీ ఒక్క తప్పైనా తెలిసిందో నిన్ను బయటికి పంపించేస్తాను అని గట్టిగా బెదిరించి లోపలికి వెళ్ళిపోతాడు శరత్చంద్ర. ఇంకా కృష్ణప్రసాద్ మాత్రం వీళ్ళు ఏమనుకున్నా నా భార్య శారదతో నాకు వ్రతం కంప్లీట్ అయింది, అది చాలు నాకు అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శారద అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి రాత్రనగా పార్టీకి వెళ్తానన్నాడు, ఇంకా కనీసం ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏమైంది గగన్కి అని కంగారు పడుతూ ఉంటుంది. ఇటువైపు అవును, ఉదయ్ భూమిని తీసుకువెళ్ళాడు, ఇంకా వాళ్ళ ఇంటికి రాలేదేంటి అని కంగారు పడుతూ ఉంటారు శరత్చంద్ర. అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి, బావా, ఇలాంటి పార్టీస్లో లేట్ అయిపోతుందని అక్కడే స్టే చేసి మార్నింగ్ వస్తారు, మీరేం కంగారు పడకండి అని అంటుంది. ఒక్కసారిగా శరత్చంద్ర కన్నార్పకుండా గుమ్మం వైపే చూస్తూ ఉంటాడు. షాక్గా ఉండిపోతాడు. ఏమైంది బావా అని అలా చూసేసరికి భూమి గగన్ ఇద్దరూ పెళ్లి దండలతో భూమి మెడలో తాలితో ఇంటికి వస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర. నాన్న, రాత్రి కూల్ డ్రింక్లో నాకు ఏదో కలిపారు నాన్న, ఆయన కూడా డ్రింక్ చేసి ఉన్నారు, అనుకోకుండా మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం నాన్న, మమ్మల్ని మీరే ఆశీర్వదించాలి అని అంటుంది భూమి. ఏంటి, నేను ఆశీర్వదించాలా అని ఇంకా వెళ్ళి గన్ తీసుకొస్తారు శరత్చంద్ర. మిస్టర్ శరత్చంద్ర, మేము ఎలా పెళ్లి చేసుకున్నా నేను తన భర్తనయ్యాను, తన ఒంటిపై చిన్న దెబ్బ పడినా అని అంటారు గగన్. రేయ్, ఏంట్రా నీ నాటకాలు బాగా వేస్తున్నావు కాబట్టి అవన్నీ కలలు నెరవేరాయని ఇప్పుడు సంబరపడిపోతున్నావా? నా కూతుర్ని నువ్వు ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నావని నాకు తెలుసురా, నాకు తెలుసు, అందుకే నేను ఖచ్చితంగా చంపేస్తాను అని భూమి వైపు గన్ గురిపెడతారు. నాన్న, పెళ్లి చేసుకోవడం తప్పైతే చంపేయండి నాన్న, నన్ను చంపేయండి అని అంటుంది భూమి. ఇంకా వెంటనే గన్ పక్కన పడేసి చి అని లోపలికి వెళ్ళి భూమికి సంబంధించిన ఆస్తి పేపర్స్ అన్నీ తీసుకొస్తారు శరత్చంద్ర. తీసుకువచ్చి భూమి మొహం మీద కొట్టి, చూడు, ఇది మీ అమ్మ సంపాదించిన ఆస్తి, ఈ ఇంటితో సహా అంతా మీ అమ్మ ఆస్తే, కాబట్టి వెళ్ళిపో ఇక్కడి నుండి, నా జీవితంలో నుండి వెళ్ళిపో. నాకున్నది ఒకే ఒక్క కూతురు అనుకుంటాను, నాకు అపూర్వకి ఉన్న నక్షత్రం మాత్రమే నా కూతురని నేను అనుకుంటాను, నువ్వు పుట్టలేదనుకుంటాను, శోభాచంద్రతో పాటే నువ్వు కూడా చచ్చిపోయావు అనుకుంటాను, ఈ ఆస్తంతా తీసుకొని వాడితో నెప్పో అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా అపూర్వ మైండ్ బ్లాక్ అయిపోతుంది. బావా, అది కాదు బావా అని అంటుంది. వద్దా పూర్వ, నువ్వేమీ మాట్లాడద్దు, నేను చెప్పేదే ఇప్పుడు అందరూ వినాలి. అయినా నా ఆస్తి తీసుకోవడానికే ఆ గగన్ గాడు ఆ శారద వాళ్ళతో కలిసి ఇదంతా ప్లాన్ వేశాడని నాకు బాగా అర్థమవుతుంది. ఏంటి కేపీ, ఇందులో నీ హ్యాండ్ కూడా ఉంది కదా? నా కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేసి నువ్వు ఏమీ ఎరగని వాళ్ళలాగా ఇంటికి వచ్చేసావు కదా అని అంటాడు శరత్చంద్ర. చూడండి బావగారు, దొంగతనంగా పెళ్లిళ్ళు చేయడం, దొంగతనంగా మర్డర్లు చేయడం నాకు అలవాట్లేదు, మీకున్నట్టు అని అంటాడు కృష్ణప్రసాద్. ఏంటి కేపీ, నోరు లేస్తుంది అని అంటుంది అపూర్వ. లేవడం ఏంటండి, నోరు లేవడం ఏంటండి? ఇన్ని రోజులు మీరు నా నోరు నొక్కేశారు,
కానీ ఇప్పుడు నాకెక్కలేని ధైర్యం వచ్చింది. ఎందుకంటే నా కొడుకు చేసింది కరెక్టే. ఆ ఉదయ్ ఇంత జరుగుతున్నా కళ్ళార్పకుండా వచ్చి వీడియో చూపిస్తున్నాడు మీకు. అంతేకాని వాడు ఎందుకు ఇలా జరుగుతుందని నిలదీయడం లేదు. వాడు కేవలం ఆస్తి కోసం మాత్రమే మీ కూతుర్ని పెళ్లి చేసుకొని రోజు దాన్ని టార్చర్ చేయాలనుకున్నాడు. కానీ నా కొడుకు భూమిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు, మహారాణ్ల కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడు. ఆ నమ్మకం నాకుంది అని అంటారు కృష్ణప్రసాద్. కేపీకి మాటలు ఎక్కువయ్యాయి బావా. ఖచ్చితంగా ఈ కేపీని ఇంట్లో నుండి గెంటేస్తే అప్పుడు ఎక్కడుంటాడో నేను చూస్తాను అని అంటుంది అపూర్వ. హే ఏంటి అపూర్వ గారు, మీరు గెంటేయడం ఏంటి? నేను ఆల్రెడీ నా లగేజ్ సర్ది పెట్టుకున్నాను. నేనే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను. మీరా మీ అన్నయ్య చెప్పిందే వేదం, మీ వదిన చెప్పిందే శాస్త్రం అని ఎన్నాళ్ళు బతికేశావు. నీలాగే నన్ను ఉంచావు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం నాకు లేదు. ప్రతిరోజు చీత్కారంతో అవమానాలతో ఇక్కడ ఉండే పరిస్థితి నాకొద్దు. కాబట్టి నేనే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని ఇంకలా కృష్ణప్రసాద్ వెళ్తూ ఉంటే నాన్న అని అంటాడు చెర్రీ. ఇంకా గగన్ వెంటనే చెర్రీ దగ్గరికి వచ్చి, రే చూడు చెర్రీ, నువ్వు నా తమ్ముడివిరా, నువ్వు నా తమ్ముడివి. కాబట్టి నిన్ను బిందుని అందరినీ నేను చూసుకుంటాను. నువ్వు మా ఇంటికి రావచ్చు. ఇలాంటి నరకంలో ఉండే కంటే మా ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మాపై కోపంతో ఈ దుర్మార్గులు మిమ్మల్ని కూడా నేను చేస్తారా? అందుకే నా తమ్ముడిగా నీకు ఏ ప్రమాదం జరగకూడదనే నిన్ను కూడా మా ఇంటికి వచ్చేయమంటున్నాను. వచ్చేరా అని అంటారు గగన్. ఇంకా భూమి నాన్న అని అంటుంది. వద్దు, నువ్వు నన్ను అలా పిలవద్దు. నీ ఆస్తిని మొహాన కొట్టాను కదా, వెళ్ళిపో. వాడితోనే వెళ్ళి జీవితాంతం సంతోషంగా బతుకు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర. ఇంకా భూమి, గగన్, కృష్ణప్రసాద్ అందరూ వెళ్తూ ఉంటే చెర్రీ వెనక్కి తిరిగి నక్షత్రం వైపు చూస్తాడు. నువ్వు నా భార్యవి అని అంటాడు. ఏంట్రా నీ భార్య? నువ్వనుకున్నావు, నేను నిన్ను భర్త అనుకోవటం లేదు. అయినా మా ఇంటిని వదిలేసి నీ ఇంటికి నేనెందుకు వస్తాను అని లోపలికి పొగరగా వెళ్ళిపోతుంది నక్షత్ర. మీరా మాత్రం ఏవండి నన్ను వదిలి వెళ్ళకండి అని బ్రతిమలాడుతూ ఉంటుంది. నువ్వు మీ అన్నయ్య మాట వింటున్నంతసేపు ఇలానే ఉంటుంది. ఒక్కసారి గీత దాటి బయటకు వస్తేనే నీకు ఎవరి విలువ ఏంటి అనేది అర్థమవుతుంది అని కృష్ణప్రసాద్ చెప్తారు. ఇంకలా కృష్ణప్రసాద్ వెళ్ళబోతుంటే చెర్రీ గగన్ దగ్గరికి వచ్చి, అన్నయ్య నాన్నని కూడా మన ఇంటికి తీసుకువెళ్దాం అన్నయ్య. నాన్న నీకెప్పుడు మంచే చేశాడన్నయ్య. ఆయన చేసిన పరిస్థితులు, ప్రభావాలు అని అనేసరికి వద్దు, నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దురా. సరే, ఆయన్ని కూడా మన ఇంటికే తీసుకువెళ్దాం. ఎందుకంటే ఈ వయసులో ఆయన ఎక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. ఆయన ఎలాగో ఇప్పుడు ఆ జైలు నుండి విడుదలయ్యాడు కాబట్టి ఆయన్ని కూడా మన ఇంటికే తీసుకువెళ్తాను. దీనికి కారణం కేవలం నువ్వు అడిగావని కూడా కాదు, మా అమ్మ సంతోషం కోసం, మా అమ్మ ఎప్పటి నుండో కోరుకుంటున్న కోరిక కోసం. వెళ్దాం రండి అని గగన్ భూమితో కలిసి కృష్ణప్రసాద్, చెర్రీ అందరూ కలిసి ఇంకా అలా శారద వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఇంకా శారద చాలా బాధపడుతూ దిగులుగా అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే గగన్ పూల దండతో కనబడతాడు. గగన్ ఏంటన్నా ఇది అని అడుగుతుంది. గగన్ వెనకాల భూమి కూడా వస్తుంది. ఒక్కసారిగా శారద ఆనందంలో మునిగి తేలుతూ ఉంటుంది. గగన్ నువ్వు భూమిని పెళ్లి చేసుకుని వచ్చావా అని అంటుంది. అవునమ్మా, కొన్ని అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ భూమి ఇప్పుడు నీ ఇంటి కోడలైంది అని అంటారు గగన్. ఇంకా భూమిని హక్ చేసుకుంటారు శారద. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ సంతోషాన్ని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని అంటారు. ఏం చేయడం ఏంటి శారద, ఇద్దరికి దిష్టి తీసి లోపలికి తీసుకువెళ్ళు అని కృష్ణప్రసాద్ గొంతు వినపడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శారద. వెనక్కి తిరిగి చూసేసరికి కృష్ణప్రసాద్ ఉంటారు. శారద, ఇకపై నిన్ను నన్ను ఇంకా ఎవ్వరూ విడతీయలేరు. ఇంకా అలా అందరూ కలిసి చెర్రీ, కృష్ణప్రసాద్, భూమి, గగన్ అందరూ కలిసి ఇంట్లో అడుగు పెట్టేసరికి శారద అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా పూరి కూడా అలా చూస్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్ పూరి దగ్గరికి వెళ్ళి, పూరి బాగున్నావమ్మా అని అడుగుతారు. పూరి ఏమి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఏవండి, అది ముందలా కోపంగానే ఉంటుంది, తర్వాత అర్థం చేసుకుంటుందిలే అని అంటుంది పూరి గురించి శారద. ఇంకలా గగన్, భూమి ఇద్దరు వాళ్ళ రూమ్కి వస్తారు. భూమి గగన్తో ప్రేమగా, బావా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని నిజంగా నాకు తెలుసు ఆ క్షణం వస్తుందని, కానీ ఈ విధంగా మనం పెళ్ళవుతుందని అస్సలు అనుకోలేదు అని గగన్ని హక్ చేసుకోవాలనుకుంటే గగన్ వెంటనే భూమిని ఇంకా దూరం పెడతాడు. ఒక్కసారిగా భూమి షాక్ అవుతుంది. ఏంటి భూమి అంటే, నేను మత్తులో నీ మెల్లో తాళి కట్టాను, నువ్వు మత్తులో ఉన్నావు కాబట్టి కట్టించుకున్నావు, లేకపోతే నువ్వు ఉదయనే పెళ్లి చేసుకునేవాడివి కదా
అని అంటాడు భూమితో గగన్. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. బావా, ఏం మాట్లాడుతున్నావు బావా? చచ్చ, లేదు, ఎలా అయినా పెళ్ళి ఆపేయాలని నేను డిసైడ్ అయ్యాను బావా, కానీ ఈలోపే అని అంటుంది. వద్దు భూమి, వద్దు, నటించద్దు భూమి. నాకు తెలుసు మీకు మీ నాన్న అంటేనే చాలా ఇష్టం. మీ నాన్న ఎలాంటి వాడిని తీసుకొచ్చినా నువ్వు పెళ్లి చేసుకునేదానివి. ఏదో దేవుడు మన ఇద్దరికి రాసి పెట్టాడు కాబట్టి ఇలా మన పెళ్లి జరిగింది. నాకు తెలుసు భూమి అని అంటారు గగన్. బావా, అది కాదు బావా. భూమి, ఒకటి మాత్రం నిజం, అమ్మ సంతోషం కోసం నేను కింద నిన్ను భార్యగా అంగీకరించినట్టు నటించాను, కానీ నువ్వు నా భార్యవి అవ్వలేవు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను నిజమే, కానీ నేను నీ మెడలో తాళి కట్టిన సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి నిన్ను నేను భార్యగా అంగీకరించడానికి నాకు మనసు రావటం లేదు. కాబట్టి నువ్వు నాకు కొంచెం దూరంగా ఉండడమే మంచిది అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా భూమి పాపం షాక్లో ఉండిపోతుంది. ఇదంతా వింటాడనమాట చెర్రీ. అన్నయ్య ఆగు, ఏంటన్నయ్యా, భూమి మనసుని బాధ పెడతావా అని అంటారు. ఏరా చెర్రీ, నువ్వు కూడా అని అంటారు. అన్నయ్య, ఇంత వచ్చాక కూడా నీకు నిజం చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అసలు భూమి ఎవరో తెలుసా? చిన్నప్పుడు నువ్వు కాపాడుకున్న ప్రాణమే భూమి అనే విషయం నీకు తెలుసా? ఆ టెడ్డీ బేర్కి నువ్వు అంత అటాచ్ ఎందుకు అయ్యావంటే అది నిజంగా నీ సిరిమూవని కాపాడిన టెడ్డీ బేరే కాబట్టి. భూమి నాతో కలిపి ఎంత బాధపడిందో తెలుసా అన్నయ్య నీకు? నిన్ను దక్కించుకోలేకపోతున్నానని ఆ ఉదయ్ తనకి క్లోజ్గా మూవ్ అవుతున్నాడని, నాన్న మాటని కాదనలేకపోతున్నానని తన మనసులో ఎంతలా తపన పడిందో, నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎంతలా కోరుకుందో అక్కడ ఉన్న నాకు తెలుసు అన్నయ్య, ఇక్కడ ఉన్న నీకు తెలీదు. ఎందుకంటే భూమిని కళ్ళతో దగ్గరుండి నేను చూశాను కాబట్టి నువ్వు ఇంకా భూమిని దూరం పెట్టడంలో అర్థం లేదన్నయ్యా. భూమి నాన్న మాటకి తల వంచింది, అంతేకాని నీపై ప్రేమ లేదని కాదన్నయ్యా. ప్లీజ్, ఇప్పటికైనా భూమి నీ సిరి మువ్వ అని తెలుసుకున్నా కూడా నువ్వు నీ భూమిని బాధ పెట్టకూడదు అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట గగన్. అంటే నేను చిన్నప్పుడు కాపాడిన సిరిమువ్వ అని అంటారు. అవునన్నయ్యా, భూమిని అని అంటారు చెర్రీ. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు గగన్. ఇంకలా ఈ విషయాన్ని అమ్మతో చెప్పాలి అని వెళ్తూ ఉంటే అప్పుడే శారదా అండ్ కృష్ణప్రసాద్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏవండి, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి మీరు నా ఇంటికి రావడం, అది చాలా అని అంటుంది. చూడు శారదా, గగన్ నిలువెత్తు బంగారం. అలాంటి బంగారాన్ని కన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నిన్ను ఈగ కూడా వాళ్ళనివ్వకుండా చిన్నప్పటి నుండి చూసుకున్నాడు. నా స్థానంలో నేను చేయాల్సిన పనులన్నీ వాడు చేశాడు. నిజంగా గగన్ భూమి ఒకటయ్యారు. ఇద్దరి పెళ్లి జరిగింది. ఆ శరత్ చంద్ర అనే కఠిన కారాగారం నుండి నాకు విడుదల దొరికింది. ఇకపై వాళ్ళు సంతోషంగా ఉండడమే మనం కోరుకునేది. మన ఇద్దరం ఎప్పటి నుండో కోరుకుంది కూడా అదే కదా. మన కోసమే భూమి ఆ రోజు పెళ్లి పీటలపై కూడా పెళ్లి ఆపేసింది, మనం కలవడానికి, మనం భార్యాభర్తలుగా ఉండడానికి. ఈ విషయం ఎప్పటికైనా గగన్కి తెలియాలి అని అంటారు. అదంతా విన్న గగన్, అంటే మా అమ్మని ఆయన్ని కలపడానికి భూమి నాతో పెళ్ళి కాదనుకుందా, తనలో ఎలాంటి స్వార్థం లేదా అని పాపం చాలా బాధపడతాడు గగన్. లేదు, ఎలా అయినా భూమిని బాగా చూసుకోవాలి అని హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్. అప్పుడే శారద వచ్చి, గగన్ నాన్న నీతో విషయం మాట్లాడాలరా. ఇవాళ మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం పెట్టుకుందాం. నువ్వు భూమి కూర్చొని వ్రతాన్ని చేస్తే ఇంకా మీకు ఎలాంటి అపాయాలు కలవవు, మీ బంధం ఇంకా బలపడుతుంది అని సత్యనారాయణ వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది హ్యాపీగా శారద. ఇది ఇలా ఉండగా మీరా చాలా ఏడుస్తూ కుప్ప కూలిపోతుంది. అప్పుడే నక్షత్రం మీరా దగ్గరికి వచ్చి, అత్తయ్య నాకు ఏదో తినాలనిపిస్తుంది, వెళ్ళి బిర్యానీ చేయండి అని అంటుంది. ఒక్కసారిగా చేతిలో ఉన్న ప్లేటు విసిరి కొడుతుంది మీరా. బుద్ధి లేదా నీకు? కొంచెం కూడా ఎలా మాట్లాడాలో కూడా తెలీదా? ఇక్కడ నేను నా భర్త వెళ్ళిపోయాడని ఏడుస్తుంటే కనీసం నీ భర్త వెళ్ళిపోయాడని నీకు కొంచెం కూడా బాధ లేకపోతే నువ్వేం భార్యవి అని అడుగుతుంది మీరా. ఒక్కసారిగా నక్షత్ర, ఏంటత్తయ్యా నాపై అరుస్తున్నావు అని అంటుంది. అరవాలా చంపాలా, అయినా తప్పు నీది కాదు, మీ అమ్ముంది కదా ఆవిడది అని అపూర్వ దగ్గరికి వెళ్తుంది మీరా. శరత్ చంద్ర, అమ్మా మీరా ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఏడవద్దు అని అంటారు. ఊరుకో అన్నయ్య, నా భర్తని వెళ్ళిపోయేలా చేశారు మీరిద్దరు కలిసి, అయినా నువ్వు ఈ అపూర్వ మాటలు వదిన మాటలు విన్న తర్వాత నిండే ఇలా తయారయ్యావన్నయ్యా.
నేను మొదటి నుండి అంతా ఆలోచించుకున్నాను. వాళ్ళిద్దరూ దూరంగానే ఉన్నారు. మీరే వాళ్ళకి అవమానాలు చేసి చేసి ఆయన మనసుని రాయి చేసేశారు. అంతా ఈ దరిద్రగొట్టు అపూర్వ వల్లే వచ్చింది అని అంటుంది మీరా. ఏయ్ మీరా అని అంటుంది అపూర్వ. చాలేవమ్మా, నోరు మూసుకో. అయినా నువ్వు నీ భర్తతో బాగానే ఉన్నావు. నేనే కదా నా భర్తకి దూరంగా, నా కోడలు నక్షత్ర చెర్రికి దూరంగా ఉంటున్నారు. మీరెన్నైనా అనుకోండి, నా భర్తని వదిలి నేను ఉండలేను. ఏదో ఒకటి, ఆ శారద కాకపోయినా గగన్ ఒక అందుకు మంచివాడే. నేను వెళ్ళి వాళ్ళ గుమ్మం ముందు నిలబడితే నన్ను మర్యాదగానే చూసుకుంటాడు. మీలాంటి నీచుల ఇంట్లో ఉండే కంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడమే మంచిది అని అలా ఇంకా బ్యాగ్ సర్దుకొని మీరా వెళ్ళిపోతూ ఉంటుంది. అబ్బా మీరా ఆగమ్మా అని అంటారు శరత్చంద్ర. నీకు నమస్కారం అన్నయ్య, నువ్వు ఇంకా ఈ అపూర్వ మాటలే వింటూ కూర్చో అని అలా వెళ్ళిపోతుంది మీరా. ఒక్కసారిగా శరత్చంద్ర కుప్ప కూలిపోతాడు. బావా ఏంటి బావా, నువ్వు ఇలా కృంగిపోవద్దు బావా. నా దగ్గర ఒక ఐడియా ఉంది. చూడు బావా, ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే కొంతమంది తల్లిదండ్రులు ప్రాణాలు తీసేంత వరకు వెళ్తున్నారు బావా. నీ పరువు తీసింది. ఉదయ్తో తన పెళ్లి జరగాలి అని అంటే నీ పరువు అంతా తీసి నిన్ను కాదని వాడిని పెళ్లి చేసుకుంది. అలాంటి భూమి బ్రతకడం అవసరమా బావా అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా శరత్చంద్ర అపూర్వ వైపు చూస్తాడు. అపూర్వ అని అంటాడు. అవును బావా, నేను చెప్పేది ఒకసారి ఆలోచించు. భూమిని చంపించేద్దాం. అపూర్వ భూమిని చంపడం ఏంటి అని అంటారు శరత్చంద్ర. చూడు బావా, నువ్వు పరువే ప్రాణంగా బ్రతుకుతున్నావు. ఇప్పుడు నలుగురిలో నీ పరువు తీసి నువ్వు చనిపోయినట్లే చేసింది ఆ భూమి. పరువు లేని మనిషి ఉంటే ఎంత పోతే ఎంత బావా. అలాంటప్పుడు నీ పరువు తీసి నీ ప్రతిష్టల్ని మంట కలిపి కనీసం మీరా నీ ప్రాణమైన చెల్లెలు కూడా నిన్ను చీకొట్టి వెళ్ళిపోయేలా చేయడానికి కారణం ఆ భూమిని. కాబట్టి నువ్వు చూస్తూ ఉండు బావా. నేను ప్లాన్ వేస్తాను. ఆ భూమి చనిపోయాక ఆ నిందంతా గగన్ గాడిపై వేసేసి ఆస్తి కోసమే వీడిలా భూమిని ట్రాప్ చేశాడు. ఒక్కసారి ఆస్తంతా వచ్చాక భూమిని చంపేశాడు అని అందరిలో పుకార్లు సృష్టించి ఆ గగన్ గారిని కూడా చంపేద్దాం బావా అని అంటుంది అపూర్వ. శరత్చంద్ర అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా భూమి గగన్ సత్యనారాయణ వ్రతాన్ని శారదా కృష్ణప్రసాద్ జరిపిస్తూ ఉంటే మీరా గగన్ వాళ్ళ ఇంటి గుమ్మం ముందు నించుని ఉంటుంది. చిన్నమ్మా అని అంటాడు గగన్. బాబు గగన్, నన్ను క్షమించు బాబు. నాకు తెలుసో తెలియకో మా అన్నయ్య వల్ల మీరు చాలా కష్టాలు పడ్డారు. ఇప్పటి నుండి నేను మీ ఇంట్లోనే ఉంటాను. నా భర్త ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను బాబు అని అంటుంది మీరా. చిన్నమ్మా, నేను ఎప్పుడు మిమ్మల్ని శత్రువులా చూడలేదు. ఇందులో మీ తప్పేమీ లేదు. నాకు తెలుసు. లోపలికి రండి అని ఇంకలా మీరాని గగన్ లోపలికి తీసుకొస్తాడు. కృష్ణప్రసాద్ అలా మీరా వైపు చూస్తూ ఉంటాడు. మీరు నన్ను వదిలేసినా నేను మిమ్మల్ని వదులుకోలేను అని అంటుంది మీరా. చూడు మీరా, తప్పని పరిస్థితిలో నీ మెళ్ళలో తాళి కట్టాను, కానీ నాకు మీ ఇద్దరు అన్న ఇష్టమే. కాబట్టి ఇప్పటి నుండి అందరం సంతోషంగా ఉందామని కృష్ణప్రసాద్ గగన్ భూమి ఫ్యామిలీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా సత్యనారాయణ వ్రతం పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత భూమి గగన్ రూమ్కి వస్తుంది. ఇంకా గగన్ రూమ్ని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే అప్పుడే కరెక్ట్గా టెడ్డీ బేర్లో ఉన్న వీడియో రికార్డర్ దొరుకుతుంది భూమికి. ఏంటిది అని చెప్పి ఇంకలా చూస్తూ ఉంటుంది భూమి. అనుకోకుండా ఆ వీడియో రికార్డర్ ఆన్ అవుతుంది. ఆన్ అయి చూసేసరికి అందులో అపూర్వ శోభాచంద్రని ఎంత క్రూయల్గా చంపిందో ఆ వీడియో ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. గగన్ అలా చూస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నావు భూమి ఇక్కడ అని అడుగుతారు. ఇంకా చూసేసరికి గగన్ అండ్ భూమి ఇద్దరు అపూర్వే శోభాచంద్రని చంపిందనే నిజాన్ని తెలుసుకొని సాక్ష్యాన్ని కూడా సంపాదించేసరికి ఒక్కసారిగా స్టన్ అయిపోతారు భూమి గగన్.